సాంగ్ వచ్చింది. సో అది విన్న తర్వాత చాలా మంది గూస్ బంప్స్ అంటున్నారు. మీకు ఎట్లా అనిపించింది? గూస్ బంప్స్ అన్న ఆఫ్ కోర్స్ అన్నయ్య కదా అక్కడ, మరి ఆ మాత్రం ఉండకపోతే వేస్ట్ అది. అది అసలు ఆయనకి ఏం అవసరం లేదు. ఆ పంచెకట్టు కానీ ఆ మీసం కానీ నడుచుకొస్తుంటే సింహమే అసలు. అసలు చూస్తే ఇట్లా నిలబడిపోయిన ఎంటికలు మస్తుంది బ్రో, బాగుంది. అంటే ఆయన ఇట్లా నడుచుకుంటూ వస్తుంటే ఎదుట ఉన్న వాళ్ళ గుండెల రైళ్లు పరిగెత్తున్నాయి అనుకోవచ్చా? పరిగెత్తే అనుకోవచ్చు. మనం చూసాంగా 11 ఇంకేం మాట్లాడడానికి లేదా? సరే బ్రో, కొంతమంది నిన్న మొన్నటి వరకు ట్రోల్ చేశారు కదా, పవన్ కళ్యాణ్ కి పొట్ట వచ్చింది, ఇంకా సినిమాలు రాజకీయాలు అవసరమా అని. సో అట్లాంటి వాళ్ళకు ఈ కట్అవుట్స్ ని చూసుకొని ఏం చెప్తారు? బ్రో ఒకటే చెప్తా, మీరు డైపర్లు వేసుకునే వయసులో ఆయన బాడీ చూసారు ఎలా ఉందో. ఇప్పుడు అయితే ఏదో రాజకీయాల మీద పడి బాడీని చూసుకోవట్లేదు, కానీ మీరు డైపర్లు వేసుకునే వయసులో ఆయన బాడీ చూసారు ఎట్లుందో. షేక్ ఆడిచ్చిండు బ్రో అప్పుడే. ఏంటి బ్రో అన్నయ్య అంటారు మీరు, అంతే. ట్రోలర్స్ అంటారా, ఇంకా ఉండేవాళ్ళే ఎలాగో పట్టించుకోం కాబట్టి. ఓకే. సో మరి ఇక్కడ ఈ సాంగ్ లో మంగ్లీ వాయిస్ కానీ ఇందులో అనసూయ కూడా ఉంది. ఓకే, అది అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్. అసలు అనసూయ ఎక్కడి నుంచి వచ్చిందో తెలీదు, అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్ కాబట్టి షాక్ అయినాం మేము కూడా. ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు ఫుల్ సాంగ్ కానీ ఇంకా సినిమా కానీ? సినిమా అయితే బాగుంటుంది బ్రో, ఎందుకంటే అన్నయ్య సెలక్షన్ తెలిసిందే కదా, పిచ్చి తీసుకోడు, తీసుకుంటాడు కాబట్టి సినిమా ఈజ్ ఓకే, బాగుంటుందని అనుకుంటున్నాం. సాంగ్స్ అంటారా, మొన్న మాట వినాలి సాంగ్ అయితే అసలు లూప్లో ఇంటనే ఉన్నాం కూర్చొని, నేను మా ఫ్రెండ్స్ అయితే. చాలా బాగుంది సాంగ్. ఈ సాంగ్ ఫుల్ సాంగ్ వచ్చాక చెప్దాం దీని గురించి మరి.